హాయ్ అండి. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని చెప్పి ఇక్కడైతే మనతో ఉన్నది ప్రశాంతి గారు అనమాట. హాయ్ అండి. సో ప్రీవియస్గా మనము పట్టు శారీస్ చేసాం కదా. అలా ఆ రోజు ఏంటంటే శారీస్ మీరు పట్టువి ఎక్కడైనా చూస్తారు, అలాంగ్ విత్ బ్లౌజెస్ ఇచ్చేసారు. సో అందరికీ చాలా గుర్తుండిపోయారు. తను తక్కువ కాస్ట్కి వస్తూ ఉన్నాయి. తను బేసిక్గా బొటీక్ క్లోజ్ చేస్తున్నారు. ఆ పట్టు శారీస్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి అనమాట ప్రీవియస్గా. ఇట్స్ ఎ వెరీ గుడ్ సక్సెస్. ఇప్పుడు వచ్చేసి తన దగ్గర ఉన్న బ్లౌజెస్ కలెక్షన్, ఇవి రెడీమేడ్స్ అయినా జస్ట్ మనకి అవి కూడా ఉన్నాయి కదా, అన్స్టిచ్డ్ ఉన్నాయి కానీ ఎక్కువ మన దగ్గర స్టిచ్డే ఉన్నాయి, ఆల్రెడీ స్టిచ్డ్ ఉన్నాయి అనమాట. నేను కూడా అయితే ఒకటి తీసుకున్నాను. ఇవేంటంటే నేను మీకు చెప్తాను వీడియో లోపలికి వెళ్ళేసరికి. ఈ ఫినిషింగ్ అసలు మీరు ఎక్కడా చూసుండ్రు. మనం చేసుకున్నా కూడా ఇంత మంచి ఫినిషింగ్ రాలేదు. ఫినిషింగ్ వన్ పాయింట్ అయితే డిజైన్ యూనిక్నెస్, చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్. సో ఇక్కడ ఏమేమి కలెక్షన్ ఉందో అయితే చెక్ చేసేద్దాం. యా, మన ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దామా. ఒక గ్రే కలర్. వీటికి వచ్చేసి మోస్ట్లీ ఇవన్నీ 2000 బ్లౌజెస్ అండి. మెటీరియల్ వచ్చేసి మనకు సెమీ రా సిల్క్ వస్తుంది. డైలీ వేర్ కానీ చిన్న పార్టీ వేర్ కానీ చాలా ఫ్యాబ్రిక్ అయితే కంఫర్టబుల్ గా ఉంటది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇది డైలీ వేర్ కాదేమో అండి, మనకి ఫుల్ కొన్ని బ్లౌజెస్ డైలీ వేర్ సారీస్, ఐ మీన్ లెనిన్ సారీస్, ఇప్పుడు ఇలా జామ్దాని సారీస్ కి, ఆఫీస్ వేర్ కి సింపుల్ గా బాగుంటుంది. మీరు వేసుకున్నది కూడా బేసిక్ గా మీ సెలెక్షన్ చాలా బాగుంది, యూనిక్ గా ఉన్నాయి అనమాట. ఇప్పుడు తను వేసుకున్నది కూడా తన దగ్గర బ్లౌజే. బట్ మీరు ఇది చూసి ఇది అడగండి, బికాస్ ఇప్పుడు బొటిక్ క్లోజర్ కాబట్టి మన దగ్గర మాస్టర్ లేరు, స్టిచ్చింగ్ పీపుల్ లేరు. ఇవన్నీ కూడా ముందు చేయించినవి అనమాట, చాలా తక్కువ కాస్ట్కి. ఇవన్నీ జస్ట్ 2000 అంటే సర్ప్రైజ్ అవుతారు. ఎందుకనేది మీరే చూద్దుర్రండి. యా, సో నేను చెప్పాను కదా మీరు సర్ప్రైజ్ అవుతారని, ఎందుకనేది చూద్దుర్రండి. సో ఫస్ట్ వచ్చేసి గ్రే కలర్ అనమాట. ఇది సెమీ రా సిల్క్ కదా, సెమీ రా సిల్క్. బేసిక్గా ఈ వర్క్ ఫినిషింగ్ ఒక్కసారి చెక్ చేయండి, చాలా ఫైన్గా నీట్గా ఉందన్నమాట. మనమే సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే నేను పింట్రెస్ట్లో చూడలేదు. ఇది బ్యాక్ ఆఫ్ ద బ్లౌజ్, నెక్ ఇలా వచ్చింది. అండ్ ఫ్రంట్ ఆబ్వియస్లీ మనకి వన్ సైడే ఉంటుంది కాబట్టి ఇది. అండ్ హ్యాండ్స్ ఇంకొకసారి చెక్ చేసేయండి. ఇవన్నీ కూడా బల్క్ స్టిచ్చింగ్ కాదనమాట, దేనికి అవే సపరేట్గా మీరు డిజైన్ ఇచ్చి స్టిచ్ చేసినవి. మోస్ట్లీ అన్ని సింగిల్ పీసెస్ అండి, 2 పీసెస్ 3 పీసెస్ కూడా లేవు మనకు. ఇది అప్ టు 40-42 సైజ్ వరకు వచ్చేస్తాయి. ప్రజెంట్ సైజ్ అయితే ఇది 38 ఉంటుంది, 42 వరకు వస్తుంది. యా, లైక్ ఐ సెడ్, ఇది మీరు ఈ వేరే కలర్లో కావాలి అలాంటి కస్టమైజేషన్స్ అయితే ప్రెసెంట్ నాట్ పాసిబుల్. బొటీక్ అయితే క్లోజ్ చేసేసారు కాబట్టి ఉన్నట్లే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ చెక్ చేయండి. ఇది వచ్చేసి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, కాటన్ సిల్క్. మీది పాత సారీస్, పాత పట్టు సారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ ఉంటే మీరు హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు రెడ్ కలర్ సారీస్కి అలా. లైక్ ఐ సెడ్, నెక్స్ ఏవి కూడా సిమిలర్గా ఉండేటివి తక్కువ అనమాట. ఇది చూసారంటే మొత్తం స్కాలోపింగ్ వచ్చింది. ఇది వర్క్, ఇది ఏంటి ప్యాచ్ వర్క్ లాగా ఉందా? ఇది కర్దానా వస్తుంది, ప్లస్ మనకు థ్రెడ్ వస్తుంది, జరీ వస్తుంది. జరీ బాగా రన్నింగ్ లో ఉంది, ఇది కూడా అంతా జరీ వచ్చేస్తుంది. యా, మీ మాస్టర్ అసలు చాలా యూనిక్గా స్టిచ్ చేశారండి. మీరు ఇంకా కొద్ది రోజులు ఉండింటే బాగుంది ఉంటుంది. డెఫినెట్లీ అండి, ట్రై చేస్తాం. యా, సో ఇవైతే హ్యాండ్స్ అనమాట. ఫ్రంట్ మనకి జస్ట్ వన్ సైడే వస్తుంది కాబట్టి ఇట్లా స్కాలోప్ అయితే వచ్చింది. మొత్తం అన్ని ప్రిన్సెస్ కట్ వస్తాయండి. అండ్ యా, అన్నీ కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్. ఇప్పుడు చూపించేవన్నీ కూడా 2000. ప్రైస్ వేరీ అయితే మళ్ళీ చెప్తాము. ఇది ఒక లావెండర్ కలర్లో సెమీ రా సిల్క్. బ్యాక్ ఆఫ్ ద నెక్ మనకి ఇట్లా యూ షేప్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ దీస్ ఆర్ ద హ్యాండ్స్. సో ఇవన్నీ మీరు తీసి పెట్టుకున్నారంటే మనకి శారీస్ మళ్ళీ వస్తాయి. ఫస్ట్ బ్లౌజ్ ఏది నచ్చిందో అది తీసేసుకున్నారంటే. యా, నేను కూడా అయితే అలాగే తీసుకున్నాను అనమాట. క్రీమ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను, మళ్ళీ శారీ కొందామని చెప్పి బ్లౌజ్ తీసుకున్నాను. సో యా, ఇదొకటి 2000. ఇది కూడా సెమీ రా సిల్క్. మోస్ట్లీ అన్ని అండి, వేరియేషన్ ఉంటే నేను చెప్తాను. మోస్ట్లీ సెమీ రా సిల్క్. ఇది నెక్ అనమాట. ఇది మనకు బ్లూ శారీస్ మీదకి థ్రెడ్ అది బ్లూ ఇచ్చాం కదా నాట్ వర్క్తో, బ్లూ శారీస్ మీదకి మీకు బాగా సెట్ అయిపోతుందండి. ఓల్డ్ శారీస్ ఉంటే మీరు హ్యాపీగా పేరప్ చేసి తీసుకోవచ్చు. యా, లేదా మనము బ్లౌజ్ తీసుకొని శారీ తీసుకోవచ్చు. అసలు మనం హ్యాపీగా బ్లౌజ్ నచ్చి ఉంటే మాత్రం. యా, నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రీన్ కలర్ అనమాట. గ్రీన్స్, రెడ్స్, గోల్డ్స్ కామన్ బ్లౌజెస్. అస్సలు థింక్ చేయకుండా మీరు కొనుక్కొనేసేయచ్చు అనమాట. నాకు తెలిసి ఇవి తొందరగా కూడా వెళ్ళిపోతాయి. ఒకసారి చూడండి, దీని నెక్ ఇట్లా ఉంది, మొత్తం బీడ్స్ కర్దానా అలా వచ్చింది కదా, చిన్న మోతీస్ వచ్చాయి.
ఇది కూడా ప్రిన్సెస్ కట్టే. అన్ని ప్రిన్సెస్ కట్టే అండి. యా, హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయన్నమాట. మీరు ఆ డీటెయిలింగ్ చూసారంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు ఎవరైనా కూడా. ఇది మనకి ఫ్రంట్ ఆఫ్ ద బ్లౌజ్. మనకి ఇందులోకి వచ్చే కాస్ట్లీ వర్క్స్ కూడా ఉన్నాయండి, కానీ అన్ని మనం సేమ్ ప్రైస్కి ఇస్తున్నాం సో దట్ కస్టమర్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అవును అనేసి. సో యా, నేను తీసుకునింది ఈ కలర్లో, కొంచెం ఇలాంటి గోల్డ్ కలర్లో. నాది కూడా మెరూనే ఉందన్నమాట. చాలా బాగుంది, ఇది క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్స్, చాలా క్యూట్గా ఉన్నాయి. గోల్డ్ కలర్ బ్లౌజ్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి, ఏ శారీకైనా ఎస్పెషల్లీ ఇది వెళ్ళిపోతుంది. యా, ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి ఇచ్చిన వర్క్. అసలు ఈ వర్క్ అలోన్ మనం బయట చేసుకోవాలంటేనే అట్లీస్ట్ 3000 అవుతుంది, అట్లీస్ట్ ఓన్లీ వర్క్. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళదే, ఇంకా స్టిచ్చింగ్ కాస్ట్ ఇవన్నీ వేసుకున్నారంటే బయట ఇవి మనకి అబౌవ్ 5000 ఈజీగా అవుతుంది, దానిలో ఏం డౌట్ లేదు. ఇది వచ్చేసి ఇయర్ ట్రెండింగ్ కలర్, ఒక బ్రౌన్ కలర్. ఇది ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి ఇది కాటన్ సిల్క్లో వస్తుంది, కానీ కొంచెం కాస్ట్లీ కాటన్ సిల్క్ అండి. దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి మనకు. ఓకే, కొంచెం కాస్ట్లీ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ ఇది. యా, సో ఇదైతే మనకి నెక్ అనమాట, చూసారనుకుంటాను. ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా చూపించేస్తా. ఇది హ్యాండ్స్ అండ్ ఇది ఫ్రంట్. బేసిక్గా బ్యాక్ ఏదైతే వచ్చిందో అదే ఇంకా ఫ్రంట్ కూడా అయితే ఇచ్చేసారు. బ్రౌన్ కలర్. లాస్ట్ టైం పట్టు శారీస్ కూడా చాలా మంది తీసుకున్నారనమాట. సారీస్ తీసుకున్న వాళ్ళందరూ చాలా మంది వర్క్ బ్లౌజెస్ చూసి ఉన్నాయా అని అడిగారు. అడిగారు. అప్పుడు ఇంకా నాకు ఇంకా మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఎప్పుడు చేస్తారు మీరు వీడియో, బ్లౌజెస్ వీడియో ఎప్పుడు చేస్తారు అనేసి. యా, ఇది చూసారంటే కుందన్స్ కూడా యూజ్ చేశారనమాట ఈ వర్క్లో. సో ఇలా అయితే ఉంది. ఇది కూడా గ్రే కలర్ బ్లౌజే అండి. గ్రే కలర్ బ్లౌజ్. గ్రే కూడా కొంచెం కామన్గా వెళ్ళిపోతుంది. ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ ఇందాక చూసారు కాబట్టి. నేను ఇవన్నీ పర్టికులర్గా మళ్ళీ ప్రైస్ మెన్షన్ చేయట్లేదు, అన్నీ 2000. వావ్, ఇదైతే సూపర్ ఉందన్నమాట. మనకి బోట్ నెక్ ప్యాటర్న్లో వచ్చింది, గ్రీన్ కాబట్టి గమ్మునే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. ఇది హ్యాండ్స్, ఆ స్మాల్ ప్యారెట్ ఏదైతే ఉందో అది మనకి హ్యాండ్కి కూడా వచ్చింది విత్ ఎడ్జింగ్. ఇట్లా మీకు బోట్ నెక్ అంటే మీకు బాగా మంచిగా ఒక క్లాస్ లుక్ వస్తాయండి. అవును, ఇది ఫ్రంట్ వస్తుంది. ఫ్రంట్ మంచిగా ఇట్లా షేప్ వచ్చింది. హ్యాండ్స్ ఇందాక చూసారు కదా అదే. ఇది ఒక మస్టర్డ్ ఎల్లో కలర్ బ్లౌజ్. హల్దీస్కి మీకు ఒకవేళ ఇమీడియట్గా బ్లౌజ్ కావాలంటే తీసేసుకోవచ్చు. సో ఇది చూసారా, అసలు మీరు ఇంట్రెస్ట్లో ఇలాంటి డిజైన్స్ ఎక్కడి నుంచి పడతారో నాకైతే తెలీదు, నాకు కూడా అవసరమై సర్చ్ చేస్తాను, కానీ సెలెక్షన్ చాలా బాగుందన్నమాట. ఇది హ్యాండ్స్, ఇది నెక్. మనకి చాలా మటుకు నెక్స్ సింపుల్గా బ్యాక్ వస్తే హ్యాండ్స్ కొంచెం హెవీగా ఎలివేట్ అవుతాయి. ఇప్పుడు మనకు హ్యాండ్స్ ఎక్కువ నీట్గా కనిపిస్తుంది. అవును, ఇది ఫ్రంట్ నెక్. యా, ఇందాక హ్యాండ్స్ చూసాము. ఇది బ్లూకి పర్ల్ వర్క్ అండి, సూపర్ ఉంది. ఇది ఏదైనా క్రీమ్ కలర్ అట్లా లైట్ కలర్ శారీస్ మీదకి వెళ్ళిపోతుంది, ఏదైనా మ్యాచ్ అయిపోతుంది. ఇది బ్యాక్ నెక్. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అండ్ ఇది ఫ్రంట్ నెక్. ఇట్లా స్వీట్ హార్ట్ షేప్ వచ్చేసి. యా, అన్నీ కూడా ఇంత హెవీ వర్క్ ఉన్నా కూడా కాస్ట్ వచ్చేసి 2000. జస్ట్ బికాస్ తను ఇంకా ఇవంతా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఇంత తక్కువకి అయితే ఇస్తున్నారు. ఇది మనకి క్రీమ్ కలర్ అండి, మల్టీ కలర్ 3 సారీస్ మీదకి పేర్ అప్ చేసేసుకోవచ్చు. పింక్, ఎల్లో, గ్రీన్ ఏ శారీకైనా కూడా ఈ బ్లౌజ్ వేసేసుకోవచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ వైలెట్కి కూడా వేసేసుకోవచ్చు. క్యూట్గా ఉంది అసలు ఈ బ్లౌజ్. షార్ట్ హ్యాండ్స్ వచ్చేసాయి మనకి. ఆ షేప్ చాలా డిఫరెంట్గా బాగుంది. అండ్ ఫ్రంట్ ఎలా ఇచ్చారు, సేమ్ మనకి బ్యాక్ ఏదైతే ఉందో అదే ఫ్రంట్ వచ్చింది. అన్నీ కూడా ప్రిన్సెస్ కట్ ఉన్నాయి. అన్ని ప్రిన్సెస్ కట్ మామూలుగా మనకి చాలా అవుతుంది కదా బయట. అవునండి, మినిమం వర్క్ బ్లౌజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 900,000 స్టిచ్చింగ్. ఇది చూడండి అసలు ఎంత వెరైటీగా ఉందో. ఈ స్కాలోప్ షేపే డిఫరెంట్గా ఉంది, చాలా లీవ్స్ ప్యాటర్న్ వచ్చిందండి. ఓకే, బీడ్స్, థ్రెడ్ వర్క్, కర్దానా వర్క్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అనమాట. ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా ఏమీ లెఫ్ట్ ఓవర్ చేయకుండా నీట్గా కవర్ చేశారు, సింపుల్గా లేకుండా. ఇది ఫ్రంట్ నెక్, సేమ్ బ్యాక్ ఏదైతే ఉందో అదే మనకి ఫ్రంట్ కూడా వచ్చింది. అండ్ టసిల్స్ కూడా ఇచ్చారు. టసిల్స్ ఫినిషింగ్ చేసేసి ఇచ్చేస్తామండి. ఇవి జస్ట్ ఇట్లా ఫినిషింగ్ చేసి ఇచ్చేస్తారు, బట్ ఇలా అయితే ఉంటుంది అనమాట లుక్. బాగుంది. నెక్స్ట్ ఒక పింక్, ఇది కూడా చాలా కామన్ కలర్, అందరి దగ్గర ఉంటుంది. నీడెడ్ బ్లౌజ్, ఒక రెడ్, పింక్, గ్రీన్ నీడెడ్.
నెక్ షేప్ వచ్చి ఇలా ఉంది. ఈ హ్యాండ్స్ చాలా బాగున్నాయి. ఇలా ఓపెన్ చేస్తే ఇట్లా మనకి మ్యాంగోస్ వస్తాయి. చాలా బాగుంది. అండ్ బ్లౌజ్కి అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇది ఫ్రంట్ నెక్. బ్యాక్ ఏదైతే వచ్చిందో అదే వన్ సైడ్ వచ్చింది. వన్ మోర్ గ్రీన్ కలర్. ఈ ఫినిషింగ్ అసలు ఫైన్గా ఇచ్చారనమాట. బ్యాక్ నెక్ ఇది. అండ్ హ్యాండ్స్కి జస్ట్ ఇక్కడ ఒక లైన్ ఇచ్చేసి ఈ స్మాల్ ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు. ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది బంచెస్ సింపుల్గా. యా, అండ్ అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్. ఇది నెక్ మీకు హెవీగా వస్తుంది. నెక్ హెవీగా వచ్చింది. ఇది ఫ్రంట్. ఓకే, ఇది ఒక గోల్డ్ కలర్. గోల్డ్కి మెరూన్ కలర్ కామన్ బ్లౌజ్ అనమాట. జస్ట్ తీసి పెట్టుకొని మళ్ళీ శారీ కొనుక్కోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే అలాగే చేశాను. ఇది ఒక నెక్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, అండ్ బాడీ ఆఫ్ ద బ్లౌజ్కి ఇట్లా బీడ్స్ అయితే వచ్చింది అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ మనకి బ్యాక్ ఏదైతే వచ్చిందో అది. ఇది ఏం షేప్? హార్ట్ షేప్ వస్తుంది. హార్ట్ షేప్ వస్తుంది. ప్రిన్సెస్ కట్. సో 2000లో ఇవి. ఐ థింక్ ఇంకా కూడా ఉన్నాయి, చెక్ చేద్దాం. యా, నెక్స్ట్ సెట్ ఆఫ్ బ్లౌజెస్ చూద్దాం. ఇవి కూడా కాస్ట్ ఎంత? 2000 ఇంకా ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. దీని తర్వాత మనకి కొంచెం ఇంకా హెవీ ఇవైతే అసలు 2000 అంటే ఎవరు నమ్మరు అనమాట. హెవీగా కొన్ని బ్రైడల్ బ్లౌజెస్ లాగా ఉన్నాయి. జస్ట్ 2000 కాస్ట్. ఒక్కసారి క్లోజప్లో చెక్ చేసేయండి. ఇది వచ్చేసి మీరు ఒకవేళ హల్దీస్కి శారీ తీసుకొని బ్లౌజ్ రెడీమేడ్ తీసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నెక్ చూద్దాము. స్కాలోప్ వచ్చింది. సింపుల్ స్కాలోప్. ఇది బ్లౌజ్ ఇక్కడ మనకు బాజుబందీ లాగా ఇక్కడ మిడిల్లో వంకీ ప్యాటర్న్ లాగా వస్తుంది అనమాట. బ్లాక్ కలర్తో డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ ఐ సెడ్, మీరు ఈ వర్క్స్ అన్ని ఎక్కడ చూడరు. మరి ప్రశాంతి గారు ఎక్కడి నుంచి పట్టారు నాకైతే అర్థం అవ్వలేదు, కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనిపించింది. ఇది ఫ్రంట్ నెక్. నెక్స్ట్ ఒక కామన్ పింక్ కలర్, మంచి కలర్, అది కూడా పింక్లో ఇట్లా ఉందన్నమాట. దీని నెక్ అంతా బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. లీవ్స్ లాగా బుట్టీస్ వచ్చేస్తాయండి అక్కడక్కడ. ఇంకా హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సేమ్ బ్యాక్ నెక్ ఏది వస్తుందో ఈ హ్యాండ్ కూడా అదే వస్తుంది. అక్కడక్కడ బాడీ ఆఫ్ ద బ్లౌజ్కి స్మాల్ వర్క్ వచ్చింది. ఫ్రంట్ నెక్ కూడా ఇదే వస్తుంది. బ్యాక్ ఏదైతే ఉందో అదే మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా 2000 రూపీసే అనమాట. ఇంతకీ షిప్పింగ్ గురించి చెప్పలేదు. షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది. అది జస్ట్ 100-150 ఆ రేంజ్లోనే ఉంటుంది అనమాట. ఇది క్లియరెన్స్ సేల్ వీడియో కాబట్టి మోస్ట్లీ క్లియరెన్స్ సేల్లో అంతా కూడా షిప్పింగ్ అయితే ఉంటుంది. ఇది ఒక నేవీ బ్లూ కలర్, డార్క్ బ్లూ వస్తుంది. ఇది వర్క్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏదో సీక్వెన్స్ మనకు జరీ వస్తుంది, కర్దానా వస్తుంది. క్లాసీగా ఉంటుంది చాలా. యా, సో నెక్ అయితే ఇలా ఉంది. అక్కడక్కడ కొంచెం హెవీగానే ఇచ్చేసారు. బట్ స్టిల్ కాస్ట్ అయితే జస్ట్ 2000 రూపీసే అనమాట. విత్ ఫ్యాబ్రిక్, వర్క్ అండ్ స్టిచ్చింగ్ ఇన్ని కలిపి కూడా 2000 అంటే డెఫినెట్లీ క్లియర్ చేసేయాలన్న ఇంటెన్షన్ ఉంది కాబట్టి అంత తక్కువకి ఇచ్చేస్తున్నారు. వన్ మోర్ ఎల్లో కలర్. ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది షేప్. కృష్ణుడు వస్తాడండి మదర్ పట్టుకున్నట్లు. ఓకే, యా, ఇది మదర్. కృష్ణుడిని మదర్ పట్టుకున్నట్లు. థ్రెడ్ వర్క్, కర్దానా మొత్తం వచ్చింది. మల్టీ కలర్ బ్లౌజ్ దేనికైనా వేసుకోవచ్చు. హ్యాండ్స్కి మనకి ఇదే ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. బోట్ నెక్ ఇది. అండి. అండ్ ఫ్రంట్ పైపింగ్ వచ్చేస్తుంది. బేసిక్గా ఫ్రంట్ ఇట్లా యూ వచ్చింది, బ్యాక్ బోట్ వచ్చింది. నెక్స్ట్ ఒక బేబీ పింక్ కలర్. ఇది డిజైన్ అండి. ఇది జరీతో వస్తుందండి కంప్లీట్ గా. ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు అంటే హెవీగా వర్క్స్ వేసుకోవద్దు అనుకున్న వాళ్ళకి ఇలాంటి జామ్దాని సారీస్ కి, లెనిన్ సారీస్ కి బాగుంటుంది. ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటుంది. సో ఇది నెక్ అన్నమాట. మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. ఈ దగ్గర ఇప్పుడు సిల్వర్ కలర్ టిష్యూ సారీస్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది కదండి. కంప్లీట్ ప్లెయిన్ సారీ అలాంటి దాని మీదకి ఇది వేసుకుంటే చాలా ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. ఇది ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ ఇలా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మనకి జస్ట్ 2000. ఇది నేను చెప్పాను కదా కొన్ని బ్రైడల్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ వస్తున్నాయి స్టిల్ 2000 అని చెప్పి. అసలు ఈ బ్యాక్ నెక్ చూడండి, బోట్ వచ్చి ఒక పాట్ వచ్చింది. ఈ వర్క్ ఏంటో చాలా డిఫరెంట్గా చేశారు. జర్దోసి అండి, లైన్స్ కూడా ఇది జర్దోసి లైన్స్ అన్నమాట. ఓకే, అండ్ ఈ హ్యాండ్స్ చూసారా అసలు ఎంత హెవీగా ఉందో. పీకాక్ ఇది
రియల్ పీకాక్కి ఉన్న ఫెదర్స్ అన్నీ ఇంక్లూడ్ చేసేసి ఎంబోస్డ్ ఫీలింగ్ వచ్చింది వర్క్కి. మీకు ఇది చూస్తే ఇదంతా మనకు యాక్చువల్గా హెవీ బ్రైడల్ బ్లౌజెస్లో యూస్ అదే ప్యాటర్న్ ఇదంతా అంతా చేసి కూడా ఇది 2000 రూపీస్ జస్ట్. సో గుడ్. పింక్ కలర్ సింగిల్ పీసెస్ అండి. ఈ వర్క్ వేరే కలర్కి రాదు, ఇది ఇలానే తీసుకోవాలన్నమాట. లైక్ ఐ సెడ్ ఇది క్లోజర్ కాబట్టి ఇంతే తీసుకోవాలి. బట్ ఐ హోప్ మీరు చాలా తొందరగా మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తారని చెప్పి, ఎందుకంటే చాలా యూనిక్గా ఉంది కలెక్షన్. ఇప్పుడు క్రీమ్ కలర్ బ్లౌజెస్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా. డెఫినెట్లీ అండి, బాగా ట్రెండ్. ఎస్పెషల్లీ ఈ బ్లౌజ్ ఏంటంటే ఎన్ని పేస్టల్ డిజైన్స్ సారీస్కి ఇక్కడ ఇవి చూస్తే సీక్వెన్స్ అన్ని ఇట్లా రెయిన్బో కలర్లో షైనింగ్లో ఉంటాయి అనమాట. లైక్ గ్రీన్, పర్పుల్, పింక్. సో ఏంటంటే మీరు లైట్ పేస్టల్స్ ఓకే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను కూడా ఒక బ్లౌజ్ పెట్టుకున్నాను ఇలాంటి సీక్వెన్స్. ఇది కూడా క్రీమ్ కలర్, క్రీమ్ కలర్ చాలా బాగుంది. నేను వీడియో బిగినింగ్ లో చెప్పాను ఇది కూడా తన బ్లౌజే అనమాట. అది కావాలని అడగండి, లేదు బట్ జస్ట్ రెఫరెన్స్ కోసం అయితే చాలా బాగుంది. సో ఎన్ని పేస్టల్స్కి మీరు హ్యాపీగా ఇది పేరప్ చేసేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి చెక్ చేసేయండి. క్రీమ్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి అన్ని పేస్టల్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి వర్క్లో. అండ్ హ్యాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఈ షేప్ చూసారా, ఇట్లా వీలో వచ్చింది వర్క్. అండ్ హ్యాండ్స్కి ఎడ్జ్ బార్డర్ వచ్చిందనమాట. ఎందుకు పేస్టల్స్ మెన్షన్ చేస్తున్నామంటే ఇప్పుడు డార్క్ కలర్స్ వీటికి చాలా బ్లౌజెస్ సెట్ అవుతాయండి. పేస్టల్స్కి అంత త్వరగా మీకు మల్టీ కలర్లో బ్లౌజెస్ అనేది సెట్ అవ్వదు. డెఫినెట్లీ ఇది డార్క్కి సెట్ అవుతుంది, పేస్టల్స్కి సెట్ అవుతుంది. యా, ఇది ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. ఇది వన్ మోర్ పింక్ కలర్ లైక్ బ్రైడల్ బోట్ నెక్ వచ్చింది బ్యాక్ సైడ్. ఫ్రంట్ ఇది ఏదో డిఫరెంట్గా ఉంది షేప్ విత్ 2 ప్యారెట్స్. ఇందాక ఇదే మనం పీకాక్ లో చూసాము, ఇప్పుడు ఇది ప్యారెట్ అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది. హ్యాండ్ మాత్రం మనకు బార్డర్ రాలేదు, జస్ట్ బుట్టీస్ వచ్చాయి కానీ హెవీగా దగ్గరగా చేశారు. ఫ్రంట్ ఈ పింక్ చాలా కామన్, అందరికీ ఉండాల్సిన పింక్, వార్డ్రోబ్ లో కంపల్సరీగా ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ హార్ట్ షేప్ లాగా వచ్చింది. యా, సో ఇది అండ్ వన్ మోర్ గ్రే కలర్. సో మొత్తం థ్రెడ్ బీట్స్ వర్క్ అయితే వచ్చింది. ఇది బ్యాక్ నెక్ అండ్ దీస్ ఆర్ ద హ్యాండ్స్. ఫ్రంట్ మోస్ట్లీ నేను చూపించనక్కర్లేదు బికాస్ మోస్ట్లీ మనకి ఏది వస్తుందో అదే వస్తుంది అనమాట. కాకపోతే ఈ నెక్ షేప్ ఏముంది అనడానికి చూపిస్తున్నాను. మోస్ట్లీ యూ షేప్, హార్ట్ షేప్ అండ్ స్టార్ వస్తాయండి. యా, మనం ఆల్రెడీ క్లియర్గా చూపించేస్తున్నాం కాబట్టి మీరు మళ్ళీ వీడియో కాల్ ఫొటోస్ ఏం అవసరం లేదు అనుకుంటాను. హ్యాపీగా పర్చేస్ చేసేయచ్చు. ఇది ఒక ప్యారెట్ గ్రీన్ కలర్ స్కాలోప్ నెక్ వచ్చింది, సిల్వర్ కలర్ లో వచ్చింది మనకు. ఇక్కడ ఇదో బర్డ్ వచ్చింది అనమాట. చిన్నగా డిఫరెంట్గా చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి రిసెప్షన్స్కి బాగుంటుంది ఇది. అండ్ ఈ బ్లౌజ్ మనము ఏ సిల్వర్ కలర్ శారీ కైనా వేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఉన్న కలర్స్ ఈ రెడ్ కానీ గ్రీన్, డార్క్ గ్రీన్, పర్పుల్, ఒకలాంటి పింక్. యా, 2000లో సమ్మోర్ అనమాట. ఇంకా చాలా కలెక్షన్ ఉంది, సో ఫాస్ట్గా అయితే చూసేద్దాము. ఒక మస్టర్డ్ ఎల్లో కలర్ మొత్తం ఇట్లా సిల్వర్ కలర్లో వచ్చింది. ఇది సిల్వర్ కలర్ శారీస్కి సరిపోతుంది, లేదా ఎల్లో సెల్ఫ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. హల్దీకి సరిపోతుంది. మీరు జస్ట్ శారీ ఈరోజు కొనుక్కొని రేపు హల్దీకి వెళ్ళిపోవచ్చు. ఇది నెక్ అనమాట. ఫ్రంట్ కూడా ఇలానే వస్తుందండి. చాలా బ్లౌజెస్ ఉన్నాయి, తొందర చూపించేసేద్దాము. యా, ఇది ఫ్రంట్ నెక్ షేప్ కోసం చూపిస్తున్నాను నేను. రౌండ్ ఉంది. నెక్స్ట్ ఒక గ్రీన్కి లావెండర్, అది కూడా ఒక వేరే గ్రీన్ అండి, రెగ్యులర్ గ్రీన్ కాదు, ప్యారెట్ గ్రీన్ లాగా ఉందా, కొంచెం కల్నేత షేడ్ లాగా వస్తుంది, నియాన్ గ్రీన్ లాగా అలా ఉంది. పర్పుల్ వచ్చింది అన్నమాట. మీరు హ్యాపీగా ఒక పర్పుల్ సారీ ప్లెయిన్ తీసుకొని పేరప్ చేసినా కూడా చాలా హెవీగా ఉంటుంది. కట్ వర్క్ హ్యాండ్స్, ఇది స్కాలప్ చాలా బాగుంది, నీట్ గా ఫైన్ గా చేశారు. నెక్స్ట్ వస్తున్న సంక్రాంతి, ఎవ్రీ టైం మనము శారీస్ కొని బ్లౌజ్ కొంటాం కదా, ఈసారి రివర్స్ చేద్దాము, బ్లౌజ్ తీసుకొని శారీస్ కొందాము. ఓకేనా. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, హెవీగా ఉంటుంది, హెవీగా వచ్చింది. అంతా హెవీగా వస్తుంది. ఇది వచ్చేసి రెడ్, టొమాటో రెడ్ లాగా ఉంది. స్కాలోప్ వచ్చింది మొత్తం. స్కాలోప్ ఎక్కువ మనం యూ స్కాలోప్ చూస్తాం, ఇది వివివి స్కాలోప్ లో చాలా బాగుంది. హ్యాండ్ కూడా సేమ్ స్కాలోప్ వస్తుంది, చాలా బాగుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత హెవీ వర్క్ ఉన్నా కూడా కాస్ట్ వచ్చేసి 2000. ఇది ఫ్రంట్ వస్తుంది. ఓకే, యా, అది అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రీన్ కలర్లో బ్లౌజ్ అనమాట. గ్రీన్ కామన్ కలర్ కదా, దీనిలో క్రియేటివిటీ ఏంటంటే ఈ డీర్స్ చూసారంటే ఎంబోజ్ అయి ఉన్నాయి బాగా.
ఊరికే అలా కూర్చోకుండా మంచిగా ఎంబోజ్ అయి ఉన్నాయన్నమాట. రియల్ డీర్ ఫీలింగ్ ఉంది. కింద అంతా కూడా డీర్స్ ఈట్ చేసే గ్రాస్ లాగా చాలా క్రియేటివ్గా ఉన్నాయి. ఎవ్రీ టైం ఒకటేగా లేకుండా. ఇది హ్యాండ్స్ ఎంత యూనిక్గా ఉన్నాయి చూడండి. అసలు మీరు వేసుకున్నారంటే ఎవరైనా వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ బ్లౌజ్. ఇది ఫ్రంట్ నెక్, ఫ్రంట్ యూ వచ్చింది, బ్యాక్ సైడ్ మనకి బోట్ నెక్ వచ్చింది అనమాట. ఇంకొకసారి చూపిద్దాం అనిపిస్తుంది నాకు ఈ బ్లౌజ్. ఇలా అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఒక మెహందీ గ్రీన్ కలర్. ఇది రెడ్ కలర్ శారీ ఆర్ గోల్డ్ కలర్ శారీస్కి వెళ్ళిపోతుంది. మెహందీ గ్రీన్ కలర్ శారీ అయినా కూడా వేసుకోవచ్చు. ఇది బ్యాక్ నెక్, హ్యాండ్స్ ఏమో ఇలా ఉన్నాయి. అండ్ ఇది మనకి ఫ్రంట్ నెక్ అనమాట. యూ షేప్ వచ్చింది. ఈ కలర్ అయితే అసలు చాలా బాగుంది, వైన్ కలరు. ఇది ఫ్యాబ్రిక్ అంతా కూడా సెమీ రా సిల్క్, కానీ మీరు ఆ షైన్ చూడొచ్చు. చాలా బాగుంది. కలర్ బట్టి మనకు కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చాలా షైన్ అనిపిస్తుంది. అవును. ఇది స్కాలోప్ డీటెయిలింగ్ వచ్చింది విత్ గోల్డ్ కలర్. ఒక గోల్డ్ కలర్ శారీ తీసుకోండి సంక్రాంతికి, గమ్మునే వెళ్ళిపోతుంది బ్లౌజ్ అయితే. ఇది హ్యాండ్స్. కొన్ని డిజైన్స్ హెవీగా లేకపోయినా అంటే, కానీ అదేంటంటే క్లాసీగా ఉంటాయి అనమాట. దానివల్ల మీకు ఎలివేట్ అవుతుంది. ఎలివేట్ అవుతుంది డెఫినెట్లీ. వర్క్ ఇంత ఫైన్గా ఉంటే అంత ఎలివేట్ అవుతుంది. దో మనం చాలా హెవీగా చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అవ్వదు. ఇది వచ్చేసి ఒక రెడ్ కలర్. ఇది నెక్ వస్తుందండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి. ఇట్లా ఉందన్నమాట. ఇది యూ షేప్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ వచ్చేసి మనకి యూనే ఇలా ఉందన్నమాట సింపుల్గా. నెక్స్ట్ ఒక గ్రీన్ కలర్. లాస్ట్ టైం కూడా శారీస్ కంటే బ్లౌజెస్ చూసి శారీస్ ఎక్కువ కొన్నారు. సో ఈసారి చూద్దాం మరి. ఇదంతా కూడా స్కాలోప్. ఈ బ్లౌజ్ వచ్చేసి మన కాటన్ సిల్క్ బ్లౌజ్. కాటన్ సిల్క్ ఇది ఫ్యాబ్రిక్. ఇది హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. గోల్డ్ ప్లెయిన్ గోల్డ్ శారీస్కి ఆల్ బార్డర్లెస్వి ఉంటాయి చూడండి, దానికి బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు చాలా మంది కొంటున్నారు. లేదా మీరు పిల్లలకి లెహంగాస్ కావాలన్నా ఈ బ్లౌజెస్ తీసుకొని అలా సైజింగ్ చేసుకొని లెహంగాస్ మీరు స్టిచ్ చేయించుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ పిల్లలకి మనం కాస్ట్ ఎక్కువ పెట్టాలి, వాళ్ళు గ్రో అయిపోతూ ఉంటారు. సో మీకు వర్క్ బ్లౌజ్ వచ్చేసి మీకు 2000లో వచ్చింది అనుకోండి, లెహంగా నార్మల్ సెమీ పట్టు మీరు తీసుకున్నారనుకోండి చాలా బాగా పేరు చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి నెక్ అనమాట. పింక్ కలర్ బ్లౌజ్కి మల్టీ కలర్లో వచ్చింది నెక్. అదే నెక్ ఏదైతే వచ్చిందో అదే హ్యాండ్స్కి ఎడ్జింగ్ వచ్చేసింది. బట్ ఈ ఫ్లవర్ చూసారా హ్యాండ్కి మిడిల్లో చాలా నీట్గా చేశారు వర్క్. బేసిక్గా వర్కర్ చాలా మంచిగా చేశారు. అండ్ వీళ్ళ సెలెక్షన్ ఆఫ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది. ఫ్రంట్ నెక్. నెక్స్ట్ ఒక ఎల్లో కలర్ అనమాట, హెవీగా ఉంది. ఇది రెడ్ అండ్ గ్రీన్ సారీస్కి లేదా ఎల్లో కలర్ అయినా. ఎల్లో కలర్ అయినా. ఇది హ్యాండ్స్, హ్యాండ్ హెవీగా ఇచ్చారండి. మొత్తం ఇదంతా జర్దోసి వస్తుంది. మీకు బుట్టీస్ కూడా జర్దోసిలో వస్తాయి. ఓకే. సో యా, ఇది ఫ్రంట్ నెక్. నెక్స్ట్ ఒక ఆరెంజ్ కలర్. ఈ బ్యాక్ చూసారంటే చాలా విడ్త్గా చేశారనమాట వర్క్, థిక్గా. మంచి రిసెప్షన్స్కి ట్రెండింగ్ కలర్. యా, ఇది హ్యాండ్స్. ఓకే, ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో చూద్దాము. ఇది ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ మనకి ఏదైతే నెక్ వచ్చిందో అదే ఫ్రంట్కి వచ్చింది విత్ రౌండా స్వీట్ రౌండే వచ్చింది. ఆరెంజ్ కలర్. ఇది వచ్చేసి ఒక మెరూన్ కలర్ బ్లౌజ్. ఇట్లా ఉందన్నమాట వర్క్. అన్నీ కూడా దేనికవే, అసలు మీరు చూసిన వర్క్ మళ్ళీ అయితే ఎక్కడ చూసుండరు. ఇదే సేమ్ కలర్ బ్లౌజ్. స్కాలూప్ కూడా, స్కాలూప్ కాదు పైపింగ్ కదా. ఇది మీరు ఏదో చెప్తున్నారు. ఈ సేమ్ కలర్ బ్లౌజ్ మొన్న మేము ఆరెంజ్ కలర్ శారీస్కి పేరప్ చేసామండి. చాలా అంటే చాలా రిచ్ లుక్ వచ్చేసింది. ఆరెంజ్ పైకి ఇది పేరప్ చేసాం యాక్చువల్లీ. ఆరెంజ్ శారీకి మెరూన్ చూడండి, ఇప్పుడు మీకు ఆరెంజ్ బ్లెండ్ అయిపోయింది. ఎంత రిచ్ గా అనిపించింది అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యం యాక్చువల్లీ. చాలా బాగా ఉండే ఫంక్షన్ లో. ఇది ఒక నేవీ బ్లూ కలర్ విత్ స్కాలోప్ అన్నమాట. మనకి కాపర్ అండ్ గోల్డ్ మిక్స్ వచ్చింది. హెవీగా ఉంది నెక్. కూడా ఒక మంచి క్లాస్ డిజైన్. ఇది హ్యాండ్స్. ఇది చూసి మాకు ఒక 4-5 చాలా మంది ఆర్డర్స్ వచ్చాయి. ఈ బ్లౌజ్ ఆర్డర్స్ వచ్చాయి. ఇది ఫ్రంట్ నెక్. మోస్ట్లీ దీంట్లో 70% ఆ డిజైన్స్ చూసి ఆర్డర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
సో ఇది వచ్చేసి ఒక కౌ ప్యాటర్న్, బోట్ నెక్ వచ్చిన వైట్ కలర్ అని చెప్పచ్చు కదా ఇది. వైట్ అండి. బోట్ నెక్లో వెనకాలంతా స్కాలోపింగ్ వచ్చింది. ఇది హ్యాండ్స్, మన పిచ్వాయ్ లాగా అనుకో, పిచ్వాయ్ ప్యాటర్న్. హ్యాండ్స్ ఎడ్జింగ్ కూడా స్కాలోప్ ఉంది. ఇది ఫ్రంట్ స్కాలప్ వచ్చేసింది గోల్డ్. ఇవన్నీ కూడా 2000 రేంజ్. వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ 2000. నెక్స్ట్ ఇంకా హెవీవి చూద్దాం. ఈ హ్యాండ్స్ చూసారా అసలు ఎంత వెరైటీగా ఉన్నాయో, నేనైతే ఎక్కడ చూడలేదు ఇంత వెరైటీగా హ్యాండ్స్. చాలా యూనిక్గా ఉన్నాయి. కుందన్స్ వచ్చింది, బీట్స్, కర్దానా. ఇది వచ్చేసి మనకి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ లో వస్తుంది. లైట్ పర్పుల్, డార్క్ పర్పుల్ మీకు సారీ పేరప్ చేసుకున్నా లేకపోతే బార్డర్లెస్ సారీస్ కానీ చాలా బాగుంటుంది. ఇది ఫ్రంట్ సేమ్ బ్యాక్ ఏదైతే వచ్చింది. అసలు ఈ హ్యాండ్స్కి 2000 అంటే అసలు అవ్వదు అనమాట. ఇది మనకి బయట హెవీ లుక్ వస్తుందండి. నైట్ టైం మీరు పార్టీ వేర్కి హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇది ఒక గ్రే కలర్. బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా స్కాలప్ వచ్చింది. హ్యాండ్స్ చూసారంటే గార్డెన్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది నాకు. ఏదో ఫ్లవర్స్, తీగలు అట్లా ఉంది హ్యాండ్స్. అక్కడక్కడ మనకి స్మాల్ ఇట్లా వచ్చేసింది అనమాట. ఇదేమో ఫ్రంట్ నెక్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పటి వరకు మనం చూసింది అయితే 2000 రేంజ్ ఆఫ్ బ్లౌజెస్. అవన్నీ నిజంగా 2000 కాదు, యాక్చువల్గా అయితే చాలా ఎక్కువ అవుతుంది అనమాట. జస్ట్ అన్నీ క్లియర్ అవుట్ చేసేయాలని చెప్పి ఆ ప్రైస్కి ఇస్తున్నారు. బయట మినిమం అంటే 5000 ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్, వర్క్. సో మోర్ దాన్ 5 సమ్వేర్ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బ్రైడల్ బ్లౌజెస్ అనమాట. ఇవి 3000 రేంజ్లో ఉన్నాయి. ఎగ్జాక్ట్ ప్రైసెస్ ఇప్పుడు నేను చెప్తాను, ఒక్కసారి రండి. రైట్ నౌ మనకి క్రీమ్ కలరు, హాఫ్ వైట్ చాలా ట్రెండ్లో ఉంది కదా. సో ఇవన్నీ కూడా అవే అనమాట. డిఫరెంట్ డిజైన్స్. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి. ఇదంతా మనకు ఫ్రంట్ వస్తుంది. ఫ్రంట్ అంతా మీకు బుట్టీస్ వచ్చేసాయి. మీరు మెయిన్గా ఇవి సారీస్కి యూజ్ చేసుకోవచ్చు, హాఫ్ సారీస్కి హ్యాపీగా తీసుకోవచ్చు. కిడ్స్కి మనము ఇంత వర్క్ చేయించాలంటే వాళ్ళు గ్రో అవుతారు కాబట్టి మనము థింక్ చేస్తూ ఉంటాము. సో ఇలా తక్కువలో తీసుకున్నారంటే ఫినిషింగ్ అమేజింగ్ ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ వస్తుంది, హ్యాండ్స్ వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ అనమాట. ఇది హ్యాండ్స్, హెవీ హ్యాండ్స్. దీని కాస్ట్ వచ్చేసి 32 అండి. 3200 ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్, వర్క్. నో మ్యాటర్ వాట్ మీకు అసలు రాదనమాట. డెఫినెట్లీ తీసి పెట్టుకోండి మ్యాచింగ్ లేకపోయినా కూడా. ఇది మీరు కూడా ఒకటి పెట్టుకున్నారు కదా ఈ క్రీమ్ కలర్లో, ఈ సీక్వెన్స్ది. యా, సో ఇదొకటి అంతా కూడా సీక్వెన్స్ పేస్టల్ కలర్స్లో వచ్చింది అనమాట. ఒకసారి క్లోజ్అప్. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి. బ్యాక్ పాట్ నెక్ వస్తుంది. యా, బ్యాక్ ఇట్లా పాట్ నెక్ వచ్చింది. హ్యాండ్స్ మొత్తం ఇట్లా ఫ్లవర్స్ వచ్చింది. ఏ పేస్టల్ కలర్స్కి అయినా కూడా ఇది సెట్ అయిపోతుంది. అందుకే తను కూడా ఒక బ్లౌజ్ అయితే పెట్టుకున్నారు తన కోసం. ఇది ఫ్రంట్ ఫ్లవర్స్ వచ్చింది. దీనికి ఏంటంటే కింద బాగా హెవీగా వస్తే చిన్నగా కొంచెం రెడ్యూస్ అవుతూ అట్లా వస్తుంది అనమాట. ఇది కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 34 అండి. 34. ఇక్కడ నుంచి ఫ్యూ బ్లౌజెస్ మనకి 34 ఉంటుంది. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, బ్యాక్ ఓపెన్. సో ఇది ఫ్రంట్ నెక్. మీరు బుట్టీస్ కూడా చూసారా, దగ్గరగా చాలా దగ్గర హెవీగా వచ్చింది, హెవీగా కనిపిస్తుంది. మనం పర్సనల్ గా చేసుకుంటే ఎంత నీట్ గా అయితే ఉంటుందో అలా. క్లోజ్అప్ లో చూడండి ఎంత నీట్ గా ఉందంటే. ఇది జర్దోసి ముడి చూసారా మీరు ఎంత టైట్ గా ఉందో. సో ఇది వచ్చేసి స్వీట్ హార్ట్ షేప్. అవును. హ్యాండ్స్ బేసిక్గా మనం పర్సనల్గా చేసుకుంటే ఎంత కేర్ తీసుకొని చేసుకుంటామో, ఇన్ఫ్యాక్ట్ ఒక్కోసారి మనం కూడా తీసుకోమేమో. మనం పర్సనల్ డీప్ కూడా మీకు ఎక్కువే ఉంటుందండి, మరి పైకి ఏమి ఉండదు. జస్ట్ చూసారా ఎంత హెవీగా వచ్చింది. బ్యాక్ ఓపెన్ అనమాట. ఇది 34 అండి. ఫాస్ట్గా చూపిద్దాం. ఇది ఒక స్వీట్ హార్ట్ షేప్. ఫ్రంట్ వచ్చేసి మనకు బుట్టీస్ వస్తాయి, అది కూడా థ్రెడ్తో వస్తాయి అనమాట. గ్రీన్, పర్పుల్ అలా వస్తాయి. హ్యాండ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. బ్రైడల్ ఉంది. హ్యాండ్కి ఎక్కడ గ్యాప్ అనేది లేదు. ఎల్లో, గ్రీన్, మీకు పర్పుల్, డార్క్ పర్పుల్ ఏదైనా మీరు పేరప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఇది బ్యాక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది కూడా 3400. నెక్స్ట్ వచ్చేసి మెరూన్. ఇది కూడా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఓకే. సో గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వస్తుంది. ఓకే, బుట్టీస్ వచ్చేసి మీకు జర్దోసి అండ్ థ్రెడ్తో వచ్చేస్తుంది అండి. ఇది మొత్తం జర్దోసి వర్క్. ఓకే, ఇది హ్యాండ్స్. అండ్ ఇది బ్యాక్ అండి. బ్యాక్ కూడా చాలా బాగుంది. షేప్ బేసిక్గా మీకు పాట్ లాగే ఉంటుంది కానీ ఇలా వస్తుందండి. పాట్కి మళ్ళీ స్కాలోప్ వచ్చింది. మనం ఎక్కడైనా పాట్ చూసుంటాము, పాట్కి స్కాలోప్ వచ్చింది. అండ్ ఇది పైన బోట్ కదా, బోట్ వస్తుందండి. హెవీ వర్క్. జస్ట్ ఫర్ 3400.
దట్ ఈస్ సో గుడ్. అనదర్ మల్టీ కలర్ అండి, థ్రెడ్ అండ్ జెరీతో. ఇది కూడా ఇలా వస్తుంది. పేస్టల్స్ ఇలా పేస్టల్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్. అండ్ దీస్ ఆర్ ద హ్యాండ్స్ అన్నమాట. గ్రీన్ సారీ కానీ మీకు లైట్ పింక్ బేబీ పింక్ సారీ కానీ పర్ఫెక్ట్ మ్యాచ్, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ ఓపెన్. పిల్లలకి లెహెంగాస్ కి నేను బాగా సజెస్ట్ చేస్తా అండి. అవును, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇట్లా ఫారెన్ లో ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది ఒక బ్రైడల్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. ఇది కూడా బ్యాక్ ఓపెన్ అండి. ఇది కూడా పార్ట్ విత్ స్కాలప్ వస్తుంది. యా, చూసారా ఎంత హెవీగా ఉందో. అబ్బా, అసలు బ్రైడల్ బ్లౌజ్ లాగా ఉందన్నమాట. ఎక్కడా కానీ ఖాళీ లేదు. బోట్ అండ్ పాట్ విత్ హెవీ. మీకు ఇప్పుడు పింక్ సారీస్ ఆల్ ఓవర్ వస్తున్నాయి చూడండి, వీవింగ్ హెవీ సారీస్, పట్టు వాటి మీదకి ఇప్పుడు మనకి ఇది ట్రెండ్ కదా, క్రీమ్ కలర్. సో చాలా బాగుంటుంది తీసుకుంటే. ఇది బ్యాక్ నెక్. ఫ్రంట్ ఎలా ఉంది? ఫ్రంట్ యూ షేప్ వస్తుంది. యూ షేప్ వచ్చింది, హెవీ వచ్చింది. ఇది బ్యాక్ ఓపెన్, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఇది ఫ్రంట్. యా, మనం బుట్టీస్ ఇవ్వలేదండి ఎందుకంటే ఈ వర్క్ ఎలివేట్ అవ్వదు. ఇది కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 36 అండి. 36. ఇది ఇంత హెవీగా ఉంది కాబట్టి ఇంకొకసారి చెక్ చేయండి. అసలు ఇది 36 అంటే ఎక్కడ రాదనమాట. సో నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్కి మీరు ఫస్ట్ ఈ బ్లౌజ్ తీసుకొని మళ్ళీ శారీ తీసుకున్నా కూడా నో రాంగ్. నెక్స్ట్ చూద్దాం. యా, నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంతవరకు రెడీమేడ్ బ్లౌజెస్ చూసాము. ఇవి అన్స్టిచ్డ్ అనమాట, మీరే తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఒక్కసారి చెక్ చేద్దాం రండి. ఇది వచ్చేసి యాజ్ యూజువల్ ఇందాక చెప్పాను కదా, క్రీమ్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది కాబట్టి అదే క్రీమ్ అన్స్టిచ్డ్ బ్లౌజ్. బ్యాక్ నెక్ కదా, ఇది బోట్ నెక్ వచ్చేస్తుంది. బోట్ నెక్ వస్తుంది. బ్యాక్ అంతా ఫైన్గా ఉంది చూడండి, వర్క్ ముద్దగా లేదనమాట, ఫైన్గా చేశారు. ఇది బ్యాక్ నెక్ అండ్ దీస్ ఆర్ ద ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్ నెక్. దీంట్లో వచ్చేసి మనకి 3 కలర్ అండి, ఆరెంజ్, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్. దేనికైనా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ ఇలా వచ్చింది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 1500 అండి. 1500. ఓకే. వన్ మోర్ క్రీమ్ కలర్. ఇది బోట్ నెక్ లాగా కూడా బోట్ నెక్ అండి. బ్యాక్ ఇది వస్తుంది, మీరు అడ్జస్ట్ చేసి స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, పీకాక్స్ అవి వస్తాయి. మీకు ఆ బ్యాక్ ఏది వస్తుందో ఫ్రంట్ హ్యాండ్స్ కి ఇదే వస్తుంది. అదే వస్తుంది. ఫ్రంట్ ప్లెయిన్ వస్తుంది, హ్యాండ్స్ కి ఇది వస్తుంది. ఇదంతా జర్దోసి వస్తుంది మనకి, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. మల్టీపర్పస్ బ్లౌజ్. ఇది ఇలా మల్టీపర్పస్ లోనే ఎక్కువ స్టిచ్ చేసి పెట్టారు, ఎవరైనా తీసుకోవచ్చు అన్నట్టు. ఇది వచ్చేసి అనదర్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి, గ్రీన్. ఈ టాజిల్స్ కోసం ఇచ్చాము, ఇది కట్ అయిపోతుంది. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఇక్కడ ఇంకొక టెసల్ వస్తుంది. ఇక్కడ మనకు ఇది బ్యాక్ నెక్ వస్తుందండి. ఓకే. ఇది వచ్చేసి హ్యాండ్స్ కి వర్క్. ఓ, చాలా హెవీగా ఉంది. ఇది కైండ్ ఆఫ్ ఒక బ్రైడల్ బ్లౌజ్ లాగా ఉంది. ఒకసారి హ్యాండ్స్ చెక్ చేయండి ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి మనకు 28 వస్తుందండి. 28. ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ రా సిల్క్ వస్తుంది. ఓకే, 28. ఇది అనదర్ ఇది కూడా సేమ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ వస్తుంది మనకి. ఫ్రంట్ ఇక్కడ ఇదంతా బుట్టీస్ వస్తాయండి, స్టిచ్ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది టసిల్స్ వచ్చేస్తాయి. ఇది కలర్ బ్లాక్ కాదు కదా? బ్లాకేనా? నేవీ బ్లూ ఆ బ్లాక్ అన్నట్లు అనిపిస్తుంది. ఇది ఫ్రంట్ వస్తుంది మీకు, బ్యాక్ కూడా మొత్తం బుట్టీస్ వచ్చేస్తాయి. బ్లాక్ అసలు చాలా కామన్ గా తీసుకుంటూ. ఓ మై గాడ్, ఇలా వస్తుంది. చాలా హెవీగా వచ్చింది. చాలా హెవీగా వస్తుంది. చాలా హెవీగా వచ్చింది. మనకి ఇది వచ్చేసి 26. ఇంకొకసారి చెక్ చేయండి. ఇది హ్యాండ్స్ అన్నమాట. ఇది హ్యాండ్స్ వస్తుంది మీకు. ఫ్రంట్ అంతా బుట్టీస్ వస్తుందండి. నెక్ షేప్ మీకు నచ్చినట్లు మీరు స్టిచ్ చేయించేసుకోవచ్చు. ఇదంతా ఫ్రంట్ వస్తుంది, ఇది బ్యాక్ పోర్షన్ వస్తుంది సైడ్. నెక్స్ట్ ఒక స్టిచ్ చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ వస్తుందండి, సింపుల్ నెక్ వస్తుంది, మొత్తం బుట్టీస్ వచ్చేస్తాయి. ఇది ఫ్రంట్ వస్తుంది, ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ నీకు హెవీగా వస్తే మొత్తం జర్దోసి వస్తుంది. ఓ, చాలా బాగుంది హ్యాండ్స్, చాలా ఫైన్గా ఉందన్నమాట, చాలా మంచిగా ఉంది. ఇది ఎంత కాస్ట్? ఒక్క నిమిషం అండి చెప్తాను కదా. యా, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది ప్రైస్ వచ్చేసి 22 అండి. 22. కానీ 22కి మొత్తం మీకు ఇదంతా హ్యాండ్స్ హెవీ అసలు. నో మ్యాటర్ వాట్ బయట అయితే రాదు. నేను చెప్పినట్లు మీరు ఈసారికి బ్లౌజ్ తీసుకొని మళ్ళీ శారీ అయితే కొనండి, చాలా బాగుంది. ఇది గ్రీన్ వస్తుందండి, గ్రీన్ కల్నేతలో వస్తుంది. స్కాలప్ వస్తుంది మీకు, పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లో వస్తుంది. చాలా ఫైన్ ఫినిషింగ్. ఇదంతా జర్దోసి వస్తుంది మీకు, బుట్టీస్ కూడా పెద్దగా వచ్చేస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ ఏంటి? ఇది కాటన్ సిల్క్ అండి. కాటన్ సిల్క్. ఇది మనకి నెక్ ఫ్రంట్ నెక్ వస్తుంది. ఫ్రంట్ నెక్. ఇది హ్యాండ్స్ వస్తుంది. ఇది ఎంత కాస్ట్? ఇది 1800 అండి. 1800. ఓకే. వన్ మోర్ క్రీమ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకు బోట్ నెక్ వస్తుంది.
బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మల్టీ కలర్. ఈ దీనిలో ఉన్న ఏ కలర్ అయినా కూడా మీరు శారీకి వేసుకోవచ్చు అనమాట. శారీ వేసుకోవచ్చు. ఇది హ్యాండ్స్. ఇది హ్యాండ్స్ వస్తుంది. ఇది కూడా 1500. దట్స్ సో నైస్. ఈ కలర్ చాలా బాగుంది. ఇది ఒక వైన్ కలర్, పింక్ అంతే అండి, కలనేతలా వస్తుంది. ఇది బ్యాక్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ వర్క్. ఇది ఫ్రంట్ వర్క్. ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు 1800 అండి. 1800. ఓకే. అనదర్ వైట్ కలర్ అండి. మనకు బ్లూ, ఆరెంజ్, పర్పుల్, పింక్ 3-4 కలర్స్ కి మనం మ్యాచ్అప్ చేసేసుకోవచ్చు. ఇది బోట్ నెక్ వస్తుంది. ఇదంతా బ్యాక్ పార్ట్ వస్తుంది. మొత్తం మల్టీ కలర్ వస్తుంది. మల్టీ కలర్. ఇది ఫ్రంట్ నెక్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్. ఓకే. ఇది కూడా 1500. థ్రెడ్ వర్క్ చాలా బాగుంది. ఇంకొకసారి చెక్ చేయండి. చాలా హెవీగా అయితే ఇచ్చారనమాట థ్రెడ్ వర్క్ విత్ కుందన్స్ కూడా ఉంది. 1500. ఇది గ్రే కలర్. మనకు బ్లాక్ సారీస్ మీదకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. సిల్వర్ సారీస్ మీద కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది బ్యాక్ నెక్, బోట్ నెక్ వస్తుంది. ఇది ఫ్రంట్ వస్తుంది. ఇంత హెవీ బ్లౌజెస్ ఇంత తక్కువ కాస్ట్ అయితే రాదు అసలు. ఇది హ్యాండ్స్. 2 హ్యాండ్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు లాస్ట్ సెగ్మెంట్ అనమాట, మోస్ట్ ప్రీమియం సెగ్మెంట్. ఎందుకు అలా చెప్తున్నానో అస్సలు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇవన్నీ ప్యూర్ రా సిల్క్, అన్ని బ్రైడల్ వర్క్స్. మనకి ప్యూర్ రా సిల్క్ బయట కాస్టే అరౌండ్ 1000 అవుతుంది. దాని మీద వర్క్ వచ్చిందనమాట. అసలు చాలా బాగున్నాయి వర్క్స్. చెక్ చేద్దాం రండి. ఒక్కొక్కటి ఒక ప్రైస్ ఉంటుంది, నేను మెన్షన్ చేస్తాను. రండి. ఇది ఒక ఎల్లో కలర్ అనమాట. వస్తుందండి. పాట్ నెక్ వచ్చి అంత థ్రెడ్ వర్క్ వచ్చింది. నాట్ వర్క్ వస్తుంది. టైట్ గా ఉంటుంది మన నాట్ వర్క్ కూడా. ఫ్లవర్స్ వచ్చాయండి మొత్తం బుట్టీస్. అది వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ వర్క్స్ అన్ని యూనిక్ గా ఉన్నాయన్నమాట. ఇవి ప్రీమియం కలెక్షన్. ఇంకా లాస్ట్ లో అయితే ప్రీమియం చూస్తున్నారు. హ్యాండ్ వస్తుందండి. మనకి ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ వచ్చేస్తాయి. బాగుంది. మీరు రెడ్ కలర్ శారీ కానీ పర్పుల్ కలర్ శారీ కానీ ఈజీగా వేసుకోవచ్చు. ప్యూర్ రా సిల్క్. సో కాస్ట్ ఎంత? ఇది ప్రైస్ వచ్చేసి 360 అండి. అస్సలు 1000 రూపీస్ మనము ఫ్యాబ్రిక్కే పెడుతున్నాము, ఇంకా 36 అన్నారు కదా. 26కి వర్క్ అస్సలు రాదనమాట. ఇది ఎంత బాగుందో కలర్, మెరూన్ కలర్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా గోల్డ్ 2 కలర్ గోల్డ్స్ మిక్స్ అయి ఉంటాయండి. ఇదంతా జర్దోసి వస్తుంది, కర్దానా జర్దోసి. ఇది హిట్ డిజైన్ అండి. యాక్చువల్గా చాలా మంది చేయించుకున్నారు. ప్రీవియస్ గా బొటిక్ ఉన్నప్పుడు అయితే చాలా మంది కాదు, మామూలుగా మనకి ఇన్స్టాలో కూడా బాగా ట్రెండ్ అయిన డిజైన్ యాక్చువల్లీ. ఇది బ్యాక్ వస్తుంది. ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేస్తాయి. దీని ప్రైస్ వచ్చేసి 38 అండి. 38. వావ్, సో గుడ్ అండి. నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. చాలా తక్కువకి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట, క్లోజ్ చేస్తున్నారు కాబట్టి. ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండి. రాయల్ బ్లూ కలర్ బ్లూ వస్తుంది. మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ మొత్తము యూ షేప్ ప్యాటర్న్ వస్తుంది. హెవీ బ్రైడల్ డిజైన్. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇది టసల్స్ వచ్చేస్తాయి దీనికి. ఫుల్ బ్రైడల్ అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఎంత హెవీ ఉంది చూడండి. అసలు మనం చేసుకున్నా కూడా ఇంత హెవీగా ఇంత తక్కువ కాస్ట్కి చేసుకోలేము. ఇది కాస్ట్ ఎంత? దీని ప్రైస్ వచ్చేసి 5000 అండి. 5000. మనకు వర్క్ 4000 వస్తున్నట్లు వర్క్ అసలు రాదనమాట. చాలా బాగుంది. ఇదొక బ్లూ కలర్. ఐ హోప్ నీట్గా చెక్ చేశారని చెప్పి. ఇది గ్రే కలర్ మీద మొత్తం ట్రెండింగ్ అండి. కొంచెం అంటే మనకి పేస్టల్స్కి బాగా సెట్ అయిపోతుంది. ఇది ఒక స్కాలప్ వస్తుంది జిగ్జాగ్లో. ఇది వచ్చేసి 2-3 కలర్స్ యాడ్ చేసామండి. ఇందులో బ్లూ ఉంది, ఎల్లో ఉంది, పర్పుల్ ఉంది, పింక్ ఉంది. ఓకే. ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ విత్ టసల్స్ వచ్చేసాయి. హ్యాండ్స్ ఫుల్ హెవీగా వచ్చేసాయి అన్నమాట. అసలు ఎక్కడ గ్యాప్ లేదు. చాలా హెవీగా బ్రైడల్ అనుకోండి. ఇది వచ్చేసి మనకు ప్రైస్ 48 అండి. 48. దానిలో మనం ఫ్యాబ్రికే 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనకు 38లో వర్క్ అసలు బయట రాదు కాబట్టి సో గుడ్ టు టేక్ అనమాట. ఇది వచ్చేసి మనకు బ్యాక్ ఓపెన్ అండి. మీకు బ్యాక్ ఓపెన్ లో పాట్ షేప్ వస్తుంది. ఓకే. ఫ్రంట్ ఇది వస్తుంది, హార్ట్ షేప్ వస్తుంది. ఇక్కడ బుట్టీస్ వచ్చేస్తాయి ఫ్రంట్ అంతా. ఇది మీకు టసిల్స్ కి కూడా మేము ఇక్కడ బుట్టీస్ వేసి ఇచ్చేసాము. టసిల్స్ లో బుట్టీస్ మీరు యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే. బ్యాక్ ఇది హ్యాండ్ వస్తుంది.
మీకు ఇందులో కలర్స్ వచ్చేసి మీకు ఆరెంజ్ అండ్ పర్పుల్ సారీస్ మీదకి బాగా సెట్ అయిపోతుంది. పింక్ కూడా ఉంది, పింక్ కూడా ఇచ్చాము. సో నైస్. యా, ఇది ఎంత కాస్ట్? ఇది వచ్చేసి మనకు ఒకసారి 3-4 అండి. 3-4 రాసిల్, ప్యూర్ రాసిల్, ప్యూర్ రాస్. మీకు హాఫ్ సారీకి హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు. ఏవైనా ప్యూర్ రాసిల్, ప్యూర్ రాసిల్కి. సో ఇది కూడా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ వస్తుంది విత్ బుట్టీస్, ఇది బ్యాక్ యూ షేప్ వస్తుందండి. ఓకే ఓకే. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇది హ్యాండ్స్ హెవీగా వచ్చింది. హ్యాండ్స్కి ఇవన్నీ ప్రీమియం. సో ఎవ్రీ టైమ్ ప్యూర్ రా సిల్క్ అని మేము చెప్పకపోయినా కూడా ఇవన్నీ ప్యూర్ రా సిల్క్. హ్యాండ్స్ ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి మనకి 3-6 అండి. ఇది స్టిచ్డ్ లో కూడా ఉంది. మళ్ళీ మీరు అది కొంచెం కాస్ట్ తక్కువ ఉంది అనుకోవచ్చు, కానీ అది ప్యూర్ రా సిల్క్ కాదు, సెమీ రా సిల్క్. ఇది ప్యూర్ రా సిల్క్. సో ఇది 3-6. మీకు వర్క్ కాస్ట్ వచ్చేసి ఇది 2-6 లో వచ్చేసినట్టు మీకు. చాలా గుడ్ అసలు. 3-6 కదా ఇది? 3-6 టోటల్. 3-6. ఇది ఒక ఇది మనకు పర్పుల్ ఆ టోన్ లో ఉంది. ఇది బ్యాక్ నెక్. ఇది బ్యాక్ నెక్ స్కాలప్ వస్తుంది, అక్కడక్కడ ఫ్లవర్ బ్రాంచెస్ వచ్చేసాయి. ఇవి టసల్స్ వస్తాయి. ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది. హ్యాండ్ హెవీగా వస్తుందండి. హెవీ అసలు, ఇంకా హెవీ అంటే హెవీ అన్నమాట. బ్రైడల్ బ్లౌజ్. ఎన్ని రోజులు పట్టు ఉంటుందో దీని వెనుకాల ఎఫోర్ట్ అయితే, వర్క్ సెలెక్షన్లో కానీ చాలా హెవీగా అయితే వచ్చింది. కాస్ట్ ఎంత ఇది? ఇది కాస్ట్ వచ్చేసి 4-8 అండి. 4-8 టోటల్. 4-8. ఇది ఒక లావెండర్ కలర్. ఇందులో కూడా మనకు 2-3 కలర్స్ వచ్చాయండి. క్రీమ్ వచ్చింది, లేదు డార్క్ కలర్ లావెండర్ వచ్చింది, మీకు ఒక రామా గ్రీన్ కలర్ వచ్చింది, ఒక పేస్టల్ షేడ్ కూడా మనం ఇచ్చాము ఇందులో. ఇది బ్యాక్ నెక్. బ్యాక్ నెక్. ఇది ఫ్రంట్ నెక్. ఇది హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఏంటంటే క్రీపర్స్ లా కిందికి వస్తుంది మీకు. ఇది పైన షోల్డర్ నుంచి ఇట్లా కిందికి మనం స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ షోల్డర్ నుంచి కిందకి చాలా బాగుంటుంది. నాకు కూడా అలాంటిది ఒకటి ఉంది. ఇది కాస్ట్ ఎంత? కాస్ట్ వచ్చేసి మనకి ఇది ఇక్కడ ఉంది 4-2 అండి. 4-2. నెక్స్ట్ ఒక ఆరెంజ్ కలర్, బ్రైట్ ఆరెంజ్, చాలా బాగుంది. ఇది బ్యాక్ నెక్. ఇది బ్యాక్ నెక్. ఇది టాసిల్స్. వర్క్ కొంచెం జూమ్ చేసి చూపించండి. చాలా నీట్ గా బాగుంది కదా, బ్రైడల్ ఫైన్ వర్క్ అన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వస్తుంది, యూ షేప్ వస్తుంది. ఓ మై గాడ్, ఇది హ్యాండ్ వస్తుంది. చాలా బాగుంది అసలు, ఎంత బాగుందో. ఇది కాస్ట్ ఎంత? ఇది 4-8 వస్తుంది. 4-8. ఓకే. ఇది వచ్చేసి క్రీమ్ కలర్, రైట్ నౌ ట్రెండింగ్ ఉంది. బోట్ నెక్ వస్తుంది, మల్టీ పర్పస్, పింక్, పర్పుల్, గ్రీన్. యా, రైట్ నౌ చాలా ట్రెండ్ లో ఉంది. అది బోట్ నెక్ వస్తుంది. మనకి ఇది హ్యాండ్ వస్తుంది. హ్యాండ్ కి ఏంటంటే మనం చిన్నగా ఇట్లా స్కాలప్ కూడా ఇచ్చి బోర్డర్ లాగా ఇచ్చి, ఇది ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేస్తుంది. ఇది చాలా రీజనబుల్ అండి. 3-2. ఓ సో గుడ్. 3-2. ఇది నా ఫేవరెట్ బ్లౌజ్ అనిపించింది, చాలా నచ్చాయి. అందులో ఇది వన్ ఆఫ్ ద అన్నమాట, మేబీ కలర్ వల్ల. ఆనియన్ పింక్ ఆ టోన్ లో ఉంది, లైట్ బేబీ పింక్, ఆనియన్ పింక్ అలా వస్తుంది మనకు. ఇంకా బ్యాక్ సైడ్ నెక్ కదా ఇది? అవునండి, ఇది బ్యాక్ ఓపెన్. ఇది ఏమంటారు? నెక్ వస్తుంది. ఇది 3D ఫ్లవర్ వస్తుంది. 3D ఫ్లవర్ పాట్ వచ్చి బాగా టైం టేకింగ్ వర్క్ అండి. లైక్ మనకు ఎంబోజ్ బాగా వస్తుంది లుక్ గానీ. మీకు ఇది ఫ్రంట్ నెక్ క్లాస్ గా ఉంటుంది. క్లాస్ గా ఉందన్నమాట. అసలు ఎంత క్లాస్ గా ఉందో అసలు ఈ వర్క్ అయితే. ఇంకా అసలు ఇవి హ్యాండ్స్ అండి, చాలా బాగుందండి. అసలు ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి మనకి. ఇది కూడా ప్రైస్ వచ్చేసి 5,000. 5,000 డెఫినెట్లీ వర్త్. ఇది చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ వన్ లాస్ట్ పీస్ ఫర్ టుడే, ఒక రెడ్ కలర్. రెడ్ కలర్ వస్తుందండి. ఇది కూడా మనకు బ్రైడల్ వస్తుంది. ఫ్రంట్ ఇట్లా కొంచెం బ్రాడ్ వస్తుంది, 1.5 ఇంచ్ బ్రాడ్ తో. ఇవి టసిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ కూడా టసిల్స్ 4 ఇచ్చేస్తాము. ఇది ఫ్రంట్ నెక్. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద హిట్ డిజైన్ ఇన్ ఇన్స్టా యాక్చువల్లీ. ఇది వచ్చేసి 4,800. 4,800. సో యా, ఇదైతే మేము బ్లౌజెస్ వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాం అనమాట. బికాస్ ప్రశాంతి గారు వాళ్ళ బాబు చేస్తున్నారు ఇది. ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ కస్టమైజ్డ్వి. ఎయిదర్ మీ ఫోటోతో అయినా చేస్తారు, లేదా మీకు ఇట్లా ఏదైనా పిక్చర్స్ కావాలన్నా, కోట్స్ కావాలన్నా, ఆర్ దేవుడివి కావాలన్నా చేస్తారు. ఇవన్నీ మనకి మీరు బల్క్ ఆర్డర్ కానీ తీసుకున్నారంటే స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ 50 రూపీసే అనమాట. దట్ ఈస్ సో గుడ్ కదా. రిటర్న్ గిఫ్ట్స్కి జస్ట్ 50 రూపీస్ అంటే సో గుడ్ ఉంటుంది. మీ ఫొటోస్ మాకు షేర్ చేసినా కూడా మేము చేసి పంపిస్తామండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి. అవునవును, ఏదైనా మన బర్త్డేస్కి, హాఫ్ శారీ ఫంక్షన్స్కి లైవ్గా కూడా అయితే కౌంటర్ పెట్టుకొని చేస్తున్నారనమాట. బల్క్ ఆర్డర్స్ అయితే మనకి జస్ట్ ఇది 50 రూపీసే.
50 రూపీస్ ఇస్ సో గుడ్ కదా ఫ్రిజ్ మ్యాగ్నెట్కి. మెమరీస్ క్రియేట్ చేసినట్లు ఉంటుంది. లైవ్ వచ్చేసి మనకి ఎలా అంటే అండి, మీకు ఆ డేట్ ఉంటుంది మాకు చెప్పేస్తే మేము మా సెటప్ అంతా తీసుకొని అప్పుడప్పుడు ఫొటోస్ మీకు వచ్చిన వాళ్ళు అప్పుడు ఫొటోస్ తీసి మాకు పంపిస్తే ఆన్ ద స్పాట్ మీకు చేసి మ్యాగ్నెట్ వాళ్ళకి ఇస్తాము. సో దట్ మీ ఫంక్షన్ కు వచ్చారు అనే మెమరీ వాళ్ళకు ఉంటుంది. ఒకసారి క్లోజ్అప్ లో చెక్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఫంక్షన్లో అలా కౌంటర్ అయినా పెట్టుకోండి, లేదా మీకు రైట్ నో కావాలనుకుంటే బల్క్ ఆర్డర్స్ అయినా లేదా ఇండివిజువల్ అయినా ప్లేస్ చేయొచ్చు. బట్ బల్క్ అయితే ఈచ్ 150 అవుతుంది అనమాట. స్టార్ట్ ఫ్రమ్ 50. మనకి లైవ్ది వేరే ప్రైజింగ్ రేంజ్ ఉంటుంది బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెట్స్ మీరు బుక్ చేసుకునే దాన్ని బట్టి. మీరు ప్రైస్ డీటెయిల్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది యాక్చువల్గా మా బాబు చేస్తున్నాడు. దీని రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు నాకు ఇచ్చారంటే నేను పోస్ట్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. సో ఇదైతే ఇప్పుడు మనం చూసింది ప్రీమియం సెగ్మెంట్ అనమాట. సో గుడ్ ఉన్నాయి, అస్సలు మిస్ చేసుకోకండి. మీకు మ్యాచింగ్స్ ఉంటే తీసుకోండి, లేకపోతే బ్లౌజ్ తీసుకొని మళ్ళీ శారీ తీసుకోండి. నాట్ ఎట్ ఆల్ రాంగ్, చాలా బాగుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇది క్లియరెన్స్ సేల్ వీడియో కాబట్టి షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ కాస్ట్ చాలా రీజనబుల్ ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. వీలైనంత తొందరగా మీరు కూడా అయితే పర్చేస్ చేసేయండి. ఇంకొక వీడియో వస్తుంది ప్రశాంతి గారి దగ్గర నుంచి ఫ్యాబ్రిక్స్ కలెక్షన్, సూన్ అయితే పోస్ట్ చేస్తాము. ఈ వీడియోకి అయితే బ్లౌజెస్ కలెక్షన్ చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.